హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివాన్ష్ హిమాంష్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో ఉన్న మ్యాంగో ట్రీస్ అన్నీ చూపించబోతున్నానండి. ఈ మ్యాంగో ట్రీస్ ఏమో ఊరు నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది, అవుట్స్కర్ట్స్లోనైతే ఉందన్నమాట. ఇక్కడ తాతయ్యలు అయితే 2 టైప్స్ మ్యాంగో ట్రీస్ అయితే వచ్చారండి. ఒకటి వచ్చేసి బంగిరిపల్లి, ఇంకొకటేమో కలెక్టరేట్ అని అంటారు. ఇక్కడ వివాన్ష్ అయితే నేను మ్యాంగోస్ తీస్తా అన్నాడు. సో మాయ అయితే ఇక్కడ ఒక కర్రకి దొనిలాగా కడుతున్నారు. మ్యాంగోస్ అయితే ఇలా దొనితోనైతే ఇప్పటికెప్పుడు తీయలేదండి, ఇదే ఫస్ట్ టైం. సో కొంచెం టైం పట్టింది, బట్ ఫైనల్లీ అయితే ఒక మ్యాంగో అయితే పడిందండి. నాకు చూసి మా వివాన్ష్ కూడా నేను తీస్తా అంటే వాడు కూడా ట్రై చేస్తున్నాడు. కానీ నాకన్నా అయితే మా వివాన్ష బాగా తీసాడండి. వాడు ఒక 2-3 మ్యాంగోస్ వరకు అయితే తీసేశాడు. ఇప్పుడు ప్రెసెంట్ తీస్తున్న మ్యాంగోస్ అయితే బంగిరిపల్లి అని అంటారండి. ఈ మ్యాంగోస్ ఏమో ముక్కేసుకొని తింటే చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటాయి. ఇంకొక మ్యాంగో వచ్చేసి కలెక్టరేట్ అనమాట. అవైతే ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుందండి. మా వివాన్ష్కి ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా మ్యాంగో తీయడం కానీ, ఊర్లో బయట ఎక్కడైనా ఇలా అవుటింగ్కి వెళ్ళడం కానీ. ఇక్కడ ఉంటే నార్మల్గా అయితే ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాడు, కానీ ఊరు వెళ్ళాం కానీ ఒక్కసారి కూడా అసలు ఫోన్ పట్టలేదండి. ఇక్కడ తోటలోనైతే మధ్యలో అయితే మ్యాంగో ట్రీస్ ఉంటాయండి. అండ్ చుట్టేమో బనానా ఇంకా కొన్ని టేక్ మొక్కలు అయితే ఉడిచారు. మేము ఊరెళ్ళి ప్రతిసారి అయితే మాయ అయితే వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అయితే మాతో షేర్ చేస్తూ ఉంటారండి. ఇక్కడేమో మాయ వివాన్షికి చెప్తున్నారనమాట, ఆ చెరువు నుంచి మేము చిన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు స్విమ్మింగ్ చేస్తూ వచ్చేవాళ్ళమని. ఇక్కడ మా మాయ అయితే చిలక్కాయల మొక్కలు అయితే తీస్తున్నారండి. అంటే తోట నుంచి ఇంటికి వెళ్ళే రూట్లో ఉన్నాయి. సో మాయకి తీయమని చెప్తే అయితే కొన్ని అయితే తీశారు. మాయ తీసారని నేను తీయడానికని ట్రై చేశానండి. అంటే చూడడానికి చాలా సింపుల్గానే ఉంది, కానీ అది తీయడం అయితే చాలా కష్టం అండి. మా వివాన్ష్కి అయితే చిన్నప్పటి నుంచి ఆవులంటే చాలా ఇష్టం అండి. అది ఎక్కడ ఆవు చూసినా అక్కడ ఆడుకొని వాళ్ళతో కొంచెం ఆడుకొని వెళ్తాడు. ఈసారి కొంచెం భయపడ్డాడు ఆవు చూసి. తాతయ్య ఆవుకి టచ్ చేయడం ఏమవ్వదా అంటే కొంచెం భయంతో అలా టచ్ చేస్తున్నారు. చూడండి వివాన్ష్కి ఎంత భయం. టచ్ చేశాక ఎంత దూరం వరకు పరిగెట్టాడో. ఒక 2 కిలోమీటర్స్ వరకు పరిగెట్టి మళ్ళీ వచ్చాడనమాట. తర్వాత ఏమో చిలక్కాయల మొక్కలు అయితే ఆవుకైతే ఇచ్చారండి. మేము వివాన్స్ చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఇది కొంచెం అన్నం కుడిపించాలన్నా ఆవు దగ్గర తెచ్చేసే కుడిపించాలండి. అప్పుడే ఒక మొత్తైనా దిగేదాడికి. మా వివాన్ష్కి అయితే ఆ బోర్ అయితే చాలా నచ్చిందండి. వివాన్స్ ఏమో ఆ బోర్ మనం ఇంట్లో కూడా పెట్టుకుందాం నాన్న అని అయితే అన్నాడు. మా వివాన్స్ ఊర్లోనైతే ఒక చిన్న క్రికెట్ టీం అయితే సెట్ చేశాడండి. సో వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే క్రికెట్ ఆడుతున్నాడు ఈవినింగ్. ఈ మంచం వచ్చేసి చాలా పాతకాలం మంచం అండి. అమ్మమ్మ తాతయ్యకి మ్యారేజ్ అయ్యేటప్పుడు మంచం అంట. ఈ మంచంకి జల్దీసి కొత్తది తీసుకుందామంటే అమ్మమ్మ ఒప్పుకోదన్నమాట. సో ఇక్కడ మా అయితే ఆ మంచంకి కొత్త పట్టీలు అయితే అల్లుతున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత మంచిగా అల్లారు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి బెడ్స్ అయితే బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.